సో చాలా మంది మీకు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే చాలా ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు యూత్. అంతే ఎమోషనల్గా తొందరగానే డిస్ట్రాక్ట్ అయిపోతారు మీరు అట్రాక్ట్ అయినటువంటి విషయంలోంచి. బాధ ఎక్కడ కలుగుతుంది అంటే ఏం కావాలనేది ఒక గోల్ లేదు మనకి. ఉందా? నాకు గోల్ ఉంది అనేటోళ్ళు చేతులు ఎత్తారు. కొంతమంది ఇట్లా ఎత్తుతున్నారు, కొంతమంది ఇట్లా ఎత్తుతున్నారు, కొంతమంది ఇట్లా ఎత్తుతున్నారు. దట్ ఇట్ సెల్ఫ్ షోస్ మీకు ఏమీ లేదు, ఎత్తాలి కాబట్టి ఎత్తాలి, ఎవరైనా చూస్తే బాధపడతారేమో అని. సో తెలంగాణ పల్లెటూర్లలో ఒక సామెత చెప్తారు, వంతుకు దాసరి కాళ్ళాడిచ్చిందని. అంటే ఈ టీవీలు, స్క్రీన్స్ ఇవన్నీ రాకముందు, యూట్యూబ్లు, సెల్ ఫోన్లు రాకముందు మీలో ఎంతమందికి తెలుసా ఎంతమంది తెలియదు కానీ పల్లెటూర్లలో టీవీలు ఇవన్నీ లేనప్పుడు ఏం చేసేవాళ్ళంటే ఊర్లో నాటకం వేసేటోళ్ళు. సురభి నాటకాలని వినుంటారు మీరు. సో అందులో అందరు పాత్రధారులు నటించారు. ఒకరిద్దరే ప్రామినెంట్ ప్లేయర్స్ ఉంటారు, మిగతా వాళ్ళంతా పక్క నుండి ఆహా ఓహో అంటుంటారు. ఒకడే మధ్యలో పాట పాడేది. వాడికి ఈ పక్కున్నాడు ఆ పక్కున్నాడు, నేను కూడా రంగేసుకున్నా కదా ముఖానికి అని చెప్పి ఏదో కనబడాలి కాబట్టి ఆహా ఓహో అంటాడు. దాన్ని వంతుకి దాసరి కాళ్ళు ఆడిచ్చిండు అంటాడు. అంటే ఒకడే పాడుతుంటే మిగతా వాళ్ళంతా వాళ్ళు కూడా పాడినట్టే చేస్తూ ఉంటారు. మనం ఎట్లా చేస్తామంటే వందే మాత్రం పాడమంటే ఎవరో ఒకరిద్దరు పాడుతుంటారు, మిగతా వాళ్ళంతా మమ అనిపిస్తుంటాం. అబద్ధం చెప్పినా? నాకు తెలిసి నేను నిజమే చెప్పినాను. నాకు తెలిసి నేను నిజమే చెప్పిన, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా. చాలా మంది ఏమైందంటే హ్యాబిచువేట్ అయిపోయినాం. అది ఎట్లా నిల్చోవాలో కూడా తెలియదు. జనగణమన పాడితే ఎట్లా నిల్చోవాలో తెలియదు, వందే మాత్రం పాడితే ఎట్లా నిల్చోవాలో తెలియదు. దురదృష్టం మనకు చదువు చెప్పే సార్లు కూడా అట్లే అయిపోయినారు, స్పీడ్గా అయిపోయినారు. చైతన్యలు, నారాయణలు, లక్షల జీతాలు, 10వ తరగతి అయిపోగానే పిల్లల్ని తీసుకుపోవాలి, హాస్టల్లో పెట్టాలి, కంపల్సరీ నా బిడ్డ ఎంసెట్ పాస్ కావాల్సిందే, నా కొడుకు ఇంజనీర్ కావాల్సిందే, అమెరికా పంపాల్సిందే, 5 అంకెల జీతం కావాల్సిందే. ఇంతకు మించి వేరే పంచాయతీ లేదు. డాక్టర్ కాకపోతే వాడు పనికిరాడు, ఇంజనీర్ కాకపోతే పనికిరాడు. ఇట్లాంటి ఆలోచన ధోరణులకి పేరెంట్స్, తల్లిదండ్రుల ఆలోచన కొంచెం బాధాకరంగా మారుతా ఉంది. సరే, నన్ను కూడా మా అమ్మ నాన్న అప్పుడు వ్యవసాయం చేసి కూడా తీసుకొచ్చి అక్కడ గుంటూరులో సివిఎన్ దన్ ఇన్స్టిట్యూట్ అని ఒకటి ఉంటుంది. ఉందా? విన్నారా ఎవరన్నా? గుంటూరులో రవి కాలేజ్ అనే ఒక కాలేజ్, సివిఎన్ దన్ అనేటువంటి ఒకరు ఎంసెట్ కోచింగ్ కోసం అని పెట్టినారు. మేము అప్పుడు వచ్చి ఇక్కడ ఉండేవాళ్ళం 45 రోజులు 50 రోజులు ఉండి గుంటూరులో ఉండి చదువుకునే వాళ్ళం ఎంసెట్ ర్యాంక్. సో నేను అదృష్టవంతుని అనుకుంటా. నేనైతే డాక్టర్ని కాలేకపోయినాను కాబట్టి సమాజాన్ని చదవగలిగినాను. డాక్టర్ని అంటే కొంతమంది పేషెంట్లను, కొన్ని శరీరాలని మాత్రమే స్టడీ చేయడానికి నాకు అవకాశం వచ్చేది. కానీ డాక్టర్ని కాక వకీల్ అయినందుకు రకరకాల వ్యక్తుల బుర్రల్ని రకరకాల సందర్భాల్లో చదవడానికి ఆ భగవంతుడు నాకు అవకాశం ఇచ్చినాడు. సో ఇఫ్ యూ కాంట్ ఐడెంటిఫై ద డిసీజ్ ఆఫ్ ద పబ్లిక్, యూ కాంట్ డయాగ్నోస్ ఇట్ ఆల్సో. నాకు శరీరం గాయం ఇక్కడ ఉంది, నాకు ఇక్కడ ఇంజురీ ఉంది, నేను డాక్టర్కి ఫోన్లో మాట్లాడుతూ నాకు శరీరంలో కడుపు నొస్తుంది, కాలు నొస్తుంది అంటే డాక్టర్ ఏం రాస్తాడు? పేషెంట్ షుడ్ కమ్ టు ద టేబుల్ మీదకి వస్తేనే, పేషెంట్ని చూస్తేనే డాక్టర్ కెన్ డయాగ్నోస్ ఇట్. మీ గాయం ఎక్కడుంది అనేది తెలిస్తే మందు ఎక్కడ పెట్టాలో తెలుస్తుంది. సో అర్థం కాదు ఏంటంటే ఏం చేస్తున్నామో అర్థమవుతలేదు. సెల్ ఫోన్ వచ్చి మనలో చాలా మందిని చాలా సోమరిపోతులను తయారు చేసింది. నేను ఇంతకుముందు ఒక 1000 సెల్ ఫోన్ నెంబర్లు నోటికి చెప్పగలుగుతాను, ఒక 1000 నెంబర్లు నోటికి చెప్పేటోని ఫోన్ నెంబర్లు. ఇప్పుడు 10 నెంబర్లు కూడా ఉంటలేవు. నా డ్రైవర్ నెంబర్ కూడా అప్పుడప్పుడు నేను కన్ఫ్యూజ్ అయ్యి సెల్ ఫోన్ ఓపెన్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో పెరుగుతున్నటువంటి టెక్నాలజీ, మీరు మాట్లాడుతున్నటువంటి ఏఐ, మీరు మాట్లాడుతున్నటువంటి సాఫ్ట్వేర్లు, మీరు మాట్లాడుతున్న ఐటీలు మనిషిని మంచి వైపు నడుపుతున్నాయా చెడు వైపు నడుపుతున్నాయా అనే దానికంటే ఎక్కువ సోమరిపోతులను చేస్తున్నాయంటే నేను చెప్పగలుగుతాను. రఘునందన్ రావు అంటే మీరు ఇప్పుడు నేను వచ్చేసరికి, నేను స్టేజ్ మీదకి వచ్చే కంటే ముందు చాలా మంది మీరు గూగుల్ ఓపెన్ చేసి ఉంటారు. రఘునందన్ రావు ఏం చేసినాడు, రఘునందన్ రావు ఏడుంటాడు, చాలా మంది చదివి ఉంటారు. సో ఇది ఏమైతుంది, కొంతవరకు మీకు హ్యాండీ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, కానీ దానివల్ల మీరు సోమరిపోతులే తయారవుతారని నేను అనుకుంటా ఉంటాను. మేము చదువుకున్నప్పుడు మాకు సార్లు చెప్పేటోళ్ళు, ద డెస్టినీ ఆఫ్ ఎ నేషన్ ఈజ్ డిసైడెడ్ ఇన్ ద 4 walls ఆఫ్ క్లాస్ రూమ్. స్వామి వివేకానంద గారు చెప్తారు. నేను టీచర్గా ఇన్స్పైర్ అయినాను. మాకు సంపత్ కుమార్ అని ఒక ఫిజిక్స్ లెక్చరర్ ఉండేవాడు. మేము ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు తెలుగు మీడియంలో సీట్ దొరకకపోతే మమ్మల్ని తీసుకుపోయి సిద్దిపేట కాలేజీలో ఇంగ్లీష్ మీడియంలో బైపీసీలో పడేసిండు మా నాన్న. నా కొడుకు ఏదో పెద్ద డాక్టర్ అయ్యి దేశాన్ని ఉద్ధరించాలని. సో మనం అంతా అప్పటిదాకా చెట్ల కింద తెలుగు మీడియం చదువుకున్నాం, తీసుకుపోయి ఇంగ్లీష్ మీడియంలో పడేసిండు. ఆ సార్ వచ్చి కక్క బెక్క అంటే మనకేం అర్థమయ్యేది కదా ఇంగ్లీష్. మేము చదివిందేమో పక్కా పల్లెటూర్లలో, ఏమంటే ఏం తెలియని ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్లు మేము. ఆడికెళ్ళి తీసుకొచ్చి ఒకటేసారి ఇంగ్లీష్ మీడియం లేస్తే ఆయన తెలుగే మాట్లాడకపోతుండే, వచ్చిన వాళ్ళంతా ఇంగ్లీష్లోనే మాట్లాడిపోదురు. అది అర్థం కావడానికి 6 నెలలు పట్టింది మాకు. ఆయన స్లాంగ్, ఆయన భాష, పదాలు అర్థం కావడానికి 6 నెలలు ఏడ్చినాం మేము. ఎందుకు చదువుతున్నామో ఇంటర్మీడియట్ అర్థం కాలే, బైపీసీ అంటే ఏందో అర్థం కాలే, డిసెక్షన్ తెలియకపోతుండే, ఎర్త్వామ్ని ఎట్లా డిసెక్ట్ చేస్తారు, అది ఉండదే ఇంత ఉందని భయపెట్టేటోళ్ళం, కాక్రోచ్ని ముట్టాలంటే ఏడుపు వచ్చేది. అట్లా రకరకాల అవస్థలతోటి చదువుకున్నాం.